పేదవాడి కళ్ళల్లో ధైర్యం వస్తుందో, నమ్ముకున్న వ్యక్తుల కోసం నిరంతరం పోరాటం చేసి రాష్ట్రంలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న అమర జీవి వంగవీటి మోహన రంగా గారి తనయుడు, ఈనాటి యువతరానికి ఆదర్శవంతుడు వంగవీటి రాధాకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ విచ్చేసిన ఎర్రబాలు గ్రామ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ మన అభ్యర్థి కింద పోటీ చేస్తున్న నారా లోకేష్ గారికి, గల్లా జయదేవ్ గారికి, అలాగే వాళ్ళకి మద్దతు తెలియజేయడానికి వచ్చిన చిరంజీవి గారికి, మురుగుడు హనుమంతరావు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ముందుగా నాకు మీ ముందు ఒక అర్హత, ఒక స్థానం కల్పించిన పైన ఉన్న తండ్రికి, కీర్తిశేషులు వంగవీటి రంగా గారికి జోహారు తెలియజేసుకుంటూ, ఇవాళ ఎన్నికల్లో జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి యుద్ధం 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 అని చెప్పి అంటా ఉన్నాడు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి దొడ్డిదారిలో వచ్చారని చెప్పి అన్నావుగా జగన్మోహన్ రెడ్డి, ఇవాళ నారా లోకేష్ గారు రాజధానిలో నుంచున్నారు. నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పని మీ అందరి సభాముఖంగా అడుగుతా ఉన్నాను. ఎక్కడో పక్క రాష్ట్రంలో కూర్చుని అభ్యర్థిని రిలీజ్ చేస్తావు. ఎవరితో పడితే ఎవరితో చేతులు కలిపి ఇవాళ మన రాష్ట్రానికి వెన్నుపోటు పడుదామని చూస్తావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. నువ్వు సిగ్గుందా నీకు? నువ్వు విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే వ్యక్తివా నువ్వు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వారు చెప్తారు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఏం చేయగలుగుతారు అని చెప్పని. ప్రజాప్రతినిధులు ఏం చేయగలుగుతారో 11వ తారీఖు ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత, మే 23వ తారీఖున ఆ తీర్పు వెల్లడించిన తర్వాత ఇక్కడ మన స్థానికంగా ఉండబోయే శాసనసభ్యులు లోకేష్ గారు చేసి చూపిస్తారని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. రాజధాని గురించి మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటేంటో మాట్లాడుతూ ఉంటారు. బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సమస్య అడగకుండా పరిష్కారం ముందు చెప్పి దాని తర్వాత పాదయాత్రకు బయలుదేరారు. 2.5-3 వేల కిలోమీటర్లు అనేది ముందే నవరత్నాలు ప్రకటించేశారు. సమస్యని ముందే తెలుసని చెప్పన్నారు. ఇది ఎక్కడ విడ్డూరం? సమస్యకి పరిష్కారం ముందే తెలిసినప్పుడు నాయకులతోటి అన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టించి పాదయాత్ర ఎందుకు చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరు సభాముఖంగా అడుగుతా ఉన్నాను. ప్రజాప్రతినిధులు పనికిరారని చెప్పంటాం, రాష్ట్రానికి వెనుకోడు పడుస్తున్నారని చెప్పంటాం. ఓ పక్కన గత 5 సంవత్సరాలుగా మన కోసం పార్లమెంట్ లో పోరాడిన మన గల్లా జయదేవ్ గారు, బీజేపీని వ్యతిరేకించి మన రాష్ట్ర ప్రజల కోసం, మన భవిష్యత్తు కోసం పోరాడిన పార్లమెంటు సభ్యులు మన జయదేవ్ గారు. ఇలాంటి పార్లమెంటు సభ్యుడు ఎన్నుకోవాల్సిన బాధ్యత ఒక తెలుగుదేశం పార్టీకే కాదు, ప్రజలందరి మీద ఉందని చెప్పిన కూడా మీ అందరు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి, చివరగా మీకు ఒకే ఒకటి చెప్తా ఉన్నాను. మారు జగన్మోహన్ రెడ్డి, నీ మార్పు నీలో ముందుగా నువ్వు ఇల్లు మారి మన రాష్ట్రానికి వచ్చి నారా లోకేష్ గారి ఏదైతే సరద్దం వంచిపోతున్నారో ఆ నియోజకవర్గానికి వచ్చి ముందు ఉండు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటూ, ప్రజల తీర్పు తప్పకుండా 11వ తారీఖున ఇలాంటి తీర్పు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో ఎల్లప్పటికీ గుర్తుండిపోవాలి. లోకేష్ గారిని అలాగే మన పార్లమెంట్ సభ్యుల కింద జయదేవ్ గారిని మనందరం కలిసికట్టుగా గెలిపించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పని కూడా కోరుకుంటూ, తప్పకుండా రంగగారి అభిమానులు కూడా అందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పోరాడి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సరైన బుద్ధి చెప్పి ముందు ఇల్లు మార్చేటట్టు మన లోకేష్ గారి కాన్స్టిట్యూన్సీ తీసుకొచ్చేట్టు కూడా చేద్దామని చెప్పని అందరినీ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.